రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించి గొప్పగా మేము శాసనసభని 5 రోజులు నడిపినాం, 40 గంటలు నడిపినాం, 13 బిల్లుల మీద చర్చించినాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బాకా ఊదుకుంటే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి పార్టీ ఎందుకు బైకాట్ చేసిరో, సభలోంచి ఎందుకు పోయినరో కనీసం వాళ్ళకన్నా అర్థమైందా లేదా అనేది నాకైతే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో ఈ 5 రోజులు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో 100% వైఫల్యం చెందిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. 30 మంది ఉన్నాం, 39 మంది ఉన్నాం, మందబలం ఉంది, మాజీ మంత్రులు ఉన్నారు, మా సార్ లేత చూడు ఎట్లుంటుంది అని చెప్పారు సభల కంటే ముందు. సభ అయిపోయింది, సార్ ఇంకా లేవలేదు, సభకు రాలేదు. పాలమూరుకు సంబంధించినటువంటి తెలంగాణ అంటేనే నీళ్ళు అంటాం మొదలు, తర్వాత నిధులు అంటాం, తర్వాత నియామకాలు అంటాం. నీళ్లకు సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో ఒక మంచి చర్చ జరిగి ప్రజలకి 10 ఏళ్లలో ఏం జరిగింది, 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పాలకపక్షం మీనమేషాలు లెక్కిస్తే మేమే ప్రతిపక్షం అని చెప్పుకున్న వాళ్ళు సభలోంచి పారిపోయారు. 2 ఇంపార్టెంట్ అంశాలు ఈ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చర్చకు వచ్చినాయి. 1 కృష్ణా జలాలకు సంబంధించిన పంచాయతీ, 2 హిల్ట్ పేరు మీద ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు సంబంధించి. బయట మాట్లాడమంటే బాగా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు, 5 లక్షల కోట్ల కుంభకోణం, 10 లక్షల కోట్ల కుంభకోణం. మరి సభలో చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సభలోంచి ఎందుకు పారిపోయిననే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతామని చెప్పి కొట్లాడతామని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల విషయంలో 100% వైఫల్యం చెందింది. ఎస్, మేము తక్కువ మందే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ సభ్యులు, కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడేందుకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు ఉన్న 8 మందిమైనా 7 మందిమైనా లేచి నిలబడ్డం, గట్టి కొట్లాడినాం. ఈ సందర్భంగా నేను మా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని, మా గౌరవ శాసనసభ్యులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఎంతమంది ఉన్నామని కాదు, సమస్యల మీద పాలక పక్షాన్ని ఎట్లా నిలదీయగలిగినాం అనేది ఇంపార్టెంట్. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తుగానే బిహేవ్ చేస్తుంది, వాళ్ళతో పాటే అంటగాగుతుంది. మరి భవిష్యత్తు మాదే అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 ఇంపార్టెంట్ అంశాలు, నీళ్లు, ఒక రకంగా భూములు అంటే నిధులే, పారిశ్రామిక భూములు. ఈ 2 ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తోక ముడిచి పారిపోయింది రాష్ట్ర శాసనసభ నుంచి? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 కూడా ఒక తాను ముక్కలే. ప్రజల పక్షాన నిలబడాల్సి వచ్చినప్పుడు, ప్రజల పక్షాన కొట్లాడాల్సి వచ్చినప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మాత్రమే శాసనసభలో ప్రజల గొంతుకగా నిలబడినరు. మా శాసనసభ పక్షం తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రయత్నం చేసినందుకు మా శాసనసభ పక్షాన్ని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ సమాజం కూడా ఒకటి ఆలోచించాలి. శాసనసభలో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పినారు, ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని నేను సవినయంగా 2 చేతులు జోడించి చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైన పాలకపక్షమైన భవిష్యత్తులో మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 20 మంది శాసనసభ్యులు లేరు శాసనసభలో. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీ గుర్తునో చూసి రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి రాలేదు. సరే, మా వల్ల జరిగినటువంటి 1-6 సంఘటనల వల్ల మా పార్టీలకెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. అందుకని ఈ సమయంలో నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ సమస్యలన్నీ అంటే, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రజలకు నష్టం జరుగుతుంటే పాలకపక్షం చర్చ పెడితే రేవంత్ రెడ్డి గారి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కాడ 20 మంది లేరు.
ఇది పాలక పక్షానికి పాలమూరు జిల్లా మీద కృష్ణా జలాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. అపోజిషన్ వాళ్ళు పాలక పక్షం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అపోజిషన్ వాళ్ళు వ్యక్తిగత పట్టింపులకు పోయి వ్యక్తిగత పంతాలకు పోయి శాసనసభలోంచి వెళ్ళిపోయిండ్రు. సో కేసీఆర్ గారికి పాలమూరు మీద పట్టింపు లేదు, రేవంత్ రెడ్డి గారికి పాలమూరు మీద పట్టింపు లేదు. వీళ్ళ పట్టింపులన్నీ నువ్వెంత అంటే నేనెంత, నీ నోట్లు ఎంత మూసినది వారుతుందంటే నా నోట్లు ఎంత మూసినది వారుతుంది. ఈ కంపు, ఈ కొట్లాటలు, ఈ వ్యక్తిగత దూషణలు తప్ప కృష్ణా జలాల గురించి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, పాలమూరుకి కృష్ణా జలాల్ని ఎందుకు తీసుకపోతలేవు అని కార్నర్ చేయాల్సినటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 100% విఫలమైంది. కాబట్టే తెలంగాణ సమాజానికి మేధావులకు నేను చేసేటువంటి అప్పీల్, ఒక్కలమున్నా, ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, 8 మంది ఉన్నా, 7 ఉన్నా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయగలిగింది కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ఎట్లా గెలిచిందో ఏమైందో ఇందాక నేను చెప్పిన, కొంతమంది నాయకులు మా నుంచి అడిదికు వలసపోతే